ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. సౌత్ ఇండియన్ వెజిటేరియన్గా ఆనియన్ గార్లిక్ లేకుండా సాత్విక్ ఆహారము ఎలా హెల్దీగా ఉంటుంది అనేది. ఇంకొకటి వచ్చేసి మరి సాత్విక ఆహారము మన బాడీకి, మైండ్కి, మన స్పిరిచువల్ జర్నీకి ఎలా హెల్ప్ చేస్తుంది అనే విషయాల గురించి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఎందుకంటే లాస్ట్లో నేను ఒక సింపుల్ డైలీ మీల్ ప్లాన్ కూడా షేర్ చేస్తాను. అసలు సాత్వికాహారము అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సాత్వికాహారము అనేది ప్యూర్, ఫ్రెష్, నేచురల్, లైట్ అండ్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అని మన శాస్త్రాల్లో చెప్తారు. మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారము ఫుడ్ని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఫుడ్ని మాత్రమే కాదు, మన లక్షణాలను కూడా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. సాత్వికము, రాజసికము, తామసికము. సాత్విక్ ఫుడ్ అనేది మనకి ఒక క్లారిటీ, ఒక కామ్నెస్, ఒక కాన్సన్ట్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఆనియన్ అండ్ గార్లిక్ని చాలా స్పిరిచువల్ ట్రెడిషన్స్లో అవాయిడ్ చేస్తారు. ఎస్పెషల్లీ మనము డ్యూరింగ్ పూజ, వ్రతము లేదా మెడిటేషన్ చేసుకునేటప్పుడు కానీ ఆ టైంలో కూడా ఆనియన్ గార్లిక్ కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాము. ఎందుకంటే అవి రాజసిక, తామసిక లక్షణాలని పెంచుతాయి కాబట్టి. సో సౌత్ ఇండియన్ వెజిటేరియన్గా ఏం తినాలి ఆనియన్ గార్లిక్ లేకుండా అనేవి చూద్దాం ఇప్పుడు. హోల్ గ్రెయిన్స్ అండి, ఎనర్జీ సోర్స్ కోసము. హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైసు, కంప్లీట్గా ముడి బియ్యం బ్రౌన్ రైసే తినలేకపోయినా కూడా కొంచెం లైట్ పాలిష్, కంప్లీట్ వైట్ కాకుండా లైట్ పాలిష్ ఉంటాయి కదా, 2 పాలిష్ అని 1 పాలిష్ అని ఇట్లా ఉంటాయి. అలాంటి రైస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. దాంతోపాటు మిల్లెట్స్ తీసుకోవాలి మనము. సామలు, అరికెలు, జొన్నలు, ఇంకా రాగులు ఉంటాయి కదా, అవి కూడా మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి అవి మంచి ఎనర్జీ సోర్సెస్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి, మనకి తొందరగా ఎనర్జీ ఇస్తాయి, అలాగే బాడీలో షుగర్ అయితే డిపాజిట్ చేసేస్తాయి. ఇవన్నీ ఏంటి అని అంటే మిల్లెట్స్, రాగులు, కొరలు, సామలు, కొంచెము లైట్గా పాలిష్ చేసిన రైస్, రెడ్ రైస్, ఇవన్నీ ఏంటి అని అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవేంటంటే స్లోగా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి, అంటే ఆకలి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, షుగర్ స్పైక్స్ ఉండవు, అండ్ డైజెషన్ స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. మిల్లెట్స్ ఎస్పెషల్లీ వెరీ గుడ్ అండి ఫర్ వెయిట్ మేనేజ్మెంట్, అలాగే గట్ హెల్త్కి. ఇప్పుడైతే మనం ఎనర్జీ సోర్సెస్ ఏంటనేది చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఫైబర్ అండ్ విటమిన్ సోర్సెస్ చూద్దాము. వెజిటబుల్స్ నుండి తీసుకోవాలి, మనకి అదొక్కటే ఆప్షన్ కదా, ప్లాంట్ బేస్డ్ కదా. సో ఆనియన్ గార్లిక్ లేకుండా కూడా మనం చాలా టేస్టీ కర్రీస్ చేయొచ్చు. మనకి అన్ని రకాల కూరగాయలని కూడా మనము ఇవి లేకుండా అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. క్యారెట్స్ ఉంటాయి, బీన్స్ ఉంటాయి, క్యాబేజ్ ఉంటుంది, పాలకూర ఉంటుంది, ఇంకా ఎన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా టేస్టీగా అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ ఇవి మన బాడీకి ఫైబర్ని, ఐరన్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాయి మనకి. బెండకాయలని, దొండకాయలని, దోసకాయలని, ఇవన్నీ కూడాను ఇవి రెగ్యులర్ డైట్లో తీసుకోవాలి. ఇవన్నీ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తాయి కూడా ఈ కూరగాయలన్నీ కూడా. సో ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి, కొంచెం అన్నంలోకి కూర కలిసేటట్టుగా అట్లా కాదు, మనకి క్వాంటిటీ, వెజిటబుల్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫైబర్ అండ్ విటమిన్ సోర్సెస్ వెజిటబుల్స్ మాత్రమే కాబట్టి. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్ సోర్సెస్. చాలామంది వెజిటేరియన్ డైట్లో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది అని అనుకుంటారు, బట్ అది కరెక్టే కాదు. ప్రోటీన్ సోర్సెస్ వచ్చేసి మనకి కందిపప్పు, పెసరపప్పు, శనగలు, స్ప్రౌట్స్, పన్నీర్, కర్డ్, ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. ఎస్పెషల్లీ స్ప్రౌట్స్ వెరీ హై ఇన్ న్యూట్రిషన్ అండ్ ఈజీ టు డైజెస్ట్ అన్నమాట. సో ప్రోటీన్ సోర్సెస్ ఇవి మాత్రము డైలీ డైట్లో మనకి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్. ఇవి సాత్విక ఆహారంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. పాలు, పెరుగు, నెయ్యి మన ట్రెడిషన్లో కూడా చాలా పవిత్రంగా చూసుకునేవి కదా మనం వీటిని.
అలాగే నెయ్యి అనేది స్మాల్ క్వాంటిటీలో డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. మనము ఒక టీ స్పూన్ చాలు. ఒక మీల్‌లో, మిడ్ డే మీల్‌లో, లంచ్‌లో, అన్నంలో ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకున్నాం అనుకోండి, ప్రతి వాళ్ళము కూడా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈజీ డైజెషన్ అవుతుంది. అలాగే జాయింట్ లూబ్రికేషన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఒక్క టీ స్పూన్ నెయ్యి వచ్చేసి. అలాగే బ్రెయిన్ ఫంక్షన్‌కి కూడా మంచిదనమాట. బట్ మోడరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 1 టీ స్పూన్ పర్ డే. ఇంకా ఆనియన్ గార్లిక్ లేకుండా టేస్ట్ ఎలా మెయింటైన్ చేయాలి? చాలామంది అడుగుతూ ఉంటారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండా టేస్ట్ అసలు ఎలా వస్తుంది అని. ఖచ్చితంగా వస్తుంది. ఆ క్వశ్చన్‌కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే జీరా, ధనియాలు, కర్రీ లీవ్స్ అవే కరివేపాకు, జింజర్, అల్లము, అలాగే బ్లాక్ పెప్పర్, ఇంగువ. ఇంగువ అనేది చాలా పవర్ఫుల్ అండి డైజెషన్ కోసం అనేది. మీరు అబ్జర్వ్ చేస్తారు, మన టెంపుల్‌లో ప్రసాదము ఉల్లి, వెల్లుల్లి లేకుండానే ఉంటుంది. కానీ ఎంత టేస్టీగా ఉంటుంది. అటువంటి టేస్ట్ ఇంకెక్కడైనా మనము చేయగలుగుతామా? టెంపుల్‌లో ప్రసాదం కన్నా టేస్ట్‌గా ఉంది అనేది ఎక్కడా దొరకదు మనకి. మరి వాళ్ళన్నీ ఇవన్నీ లేకుండానే కదా చేస్తున్నారు. ఎంత రుచిగా తయారు చేసుకోగలుగుతాం మనము. జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, అల్లము, మిరియాలు, అలాగే ఇంగువ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వచ్చేసిద్దనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ అండి, మైండ్ గురించి మాట్లాడుకుందాము. సాత్విక్ ఫుడ్ అనేది మైండ్‌ని కామ్‌గా ఉంచుతుంది, కోపాన్ని తగ్గిస్తుంది, ఓవర్ థింకింగ్ రెడ్యూస్ చేస్తుంది, మెడిటేషన్‌కి హెల్ప్ చేస్తుంది. ఫుడ్ అనేది లైట్‌గా డైజెషన్‌కి ఈజీగా ఉంది అని అనుకోండి, మన బాడీ ఎనర్జీ అనేది ఆ డైజెషన్ మీద ఎక్కువగా వేస్ట్ అవ్వకుండా మన మైండ్ క్లియర్‌గా ఉంటుందన్నమాట. అందుకనే యోగులు, అలాగే ఆచార్యులు, గురువులు వీళ్ళంతా కూడా, అర్చకులు వీళ్ళంతా కూడా సాత్విక ఆహారాన్నే ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ స్పిరిచువల్ బెనిఫిట్స్ కూడా చూద్దాం మనము. సాత్విక ఆహారాన్ని కనుక ఫాలో చేస్తే ఆలోచనలు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. నెగెటివ్ ఎమోషన్స్ అనేవి తగ్గిపోతూనే ఉంటాయన్నమాట. అలాగే డివోషన్ ఇంక్రీజ్ అవుతుంది. భక్తి అనేది పెరుగుతుంది. ఆ భక్తి మీద ఫోకస్ కుదురుతుంది. మెడిటేషన్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మామూలుగా మెడిటేషన్ చేస్తున్నాము అని అంటే మనకే తెలుసు కదా, రకరకాల ఆలోచనలు మైండ్ ఇప్పుడు బయటకే వెళ్ళిపోతుంది, కానీ మనం పెట్టాలనుకున్న గోల్ మీద, మనం పెట్టాలనుకున్న టార్గెట్ మీద నిలబడదు మెడిటేషన్‌కి. కానీ సాత్విక ఆహారం అనేది మెడిటేషన్ని ఈజీ చేసేస్తుంది మనకి. అలాగే స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది సాత్విక ఆహారం వల్ల. ఫుడ్‌లో ఉన్న ఎనర్జీ మన కాన్షియస్‌నెస్‌ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన ఫుడ్‌లో ప్రాణశక్తి ఉంటుందండి. లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అనుకోండి, వాటిలో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. అంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటే పడేసుకోమని కాదు, కానీ అది కూడా తినొచ్చు. బట్ చెప్తున్నాను, ప్రాణశక్తి అనేది ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన దాంట్లోనే ఉంటుంది. స్టోర్డ్ వాటిల్లో, ప్రాసెస్డ్ వాటిల్లో, నిన్నటిది మొన్నటిది అన్న వాటిల్లో ప్రాణశక్తి అనేది తగ్గిపోతుందన్నమాట. సింపుల్ డైలీ సాత్విక్ మీల్ ప్లాన్ ఒకటి చెప్పుకుందాము అన్నాను కదా, సౌత్ ఇండియన్ స్టైల్‌లో. ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ లేచాక వామ్ వాటర్ ఒక్క లెమన్ పిండుకొని తాగడమా, లేదు అనంటే నానబెట్టిన బాదం పప్పులు ఒక 5 పప్పులు అంతే. అడల్ట్స్‌కి అయితే 5, పిల్లలకైతే 3 పప్పులు తీసుకుంటే సరిపోతుంది ఎవ్రీడే. అవి తీసుకోవడమా. టిఫిన్‌కి వచ్చేసి ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, మామూలు దోసలు కానీ, రాగి దోసలు కానీ, ఏవైనా కానీ ఉల్లిపాయలు లేకుండా, కొబ్బరి చట్నీ, వెల్లుల్లిపాయలు లేకుండా అనమాట. అలా తీసుకొని మధ్యాహ్నం లంచ్‌కి వచ్చేసరికి రైస్, పప్పు, వెజిటబుల్ కర్రీ, పెరుగు, ఒక టీ స్పూన్ నెయ్యి. ఇవి మాత్రం అన్నీ ఉన్నాయా అనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. అవన్నీ ఉంటేనే అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది. ప్రోటీన్ సోర్స్ కోసము దాల్ ఉండాలి, పప్పు ఉండాలి, ఫైబర్ కోసం వెజిటబుల్స్ ఉండాలి, అలాగే మనకి ఎనర్జీ కోసం రైస్ ఉండాలి, అండ్ కర్డ్ ఉండాలి, మళ్ళీ నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. డైరీ ప్రోడక్ట్ ఉందా, ప్లాంట్ బేస్డ్ ఉందా, పప్పులు ఉన్నాయా, రైస్ ఉందా, ఇవన్నీ ఉంటే కానీ అన్నీ కలిసి మనకి కరెక్ట్ న్యూట్రిషన్ అనేది అందుతుంది మనకి. సాయంత్రం వచ్చేసరికి ఏదైనా ఒక ఫ్రూట్ లేదంటే స్ప్రౌట్స్ తీసుకుంటే సరిపోతుంది. డిన్నర్‌కి ఏంటంటే లైట్ మీల్, వెజిటబుల్స్ వేసిన ఉప్మా కానీ, కిచిడీలు అనేసి, ఏదైనా పల్చగా వేసుకున్న దోసెలు అనేసి 1 లేదా 2 అలా సింపుల్‌గా, లైట్‌గా, బ్యాలెన్స్డ్‌గా అనేది తీసుకోవడం అనేది మనకి సింపుల్ డైలీ సాత్విక్ మీల్ ప్లాన్ అనమాట సౌత్ ఇండియన్ స్టైల్‌లో.
ఇంకా న్యూట్రిషనల్ బ్యాలెన్స్ టిప్స్ చెప్పుకుందాం ఒకసారి. ప్రోటీన్ డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇందాక నుండి అదేగా చెప్పుకుంటున్నాము. ప్రోటీన్ అనేది డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వారంలో 3 సార్లు, కనీసం 3 సార్లు అయినా తీసుకోవాలి ఆకుకూరలు అనమాట. అలాగే మిల్లెట్స్ వారంలో ఒక 3-4 సార్లు అయినా 3-4 సార్లు తీసుకునే టిఫిన్లో అయినా మిల్లెట్స్ కలిసేలాగా చూసుకోవాలి మనము. జంక్ ఫుడ్ అనేది అసలు కంప్లీట్గా అవాయిడ్ చేసి పడేయాల్సిందే. ఇంకా ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది తగ్గించుకోవడం అనేదే ఉత్తమము. ఇంకా హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 2.5 నుండి 3 గ్లాసుల నీళ్ళు తాగి తీరాల్సిందే అనమాట రోజు గడిచేలోపు. ఇంకా సాత్విక్ లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ మాత్రమే కాదండి. సాత్విక్ లైఫ్ స్టైల్ అంటే ఎర్లీగా నిద్ర లేవటము, గ్రాటిట్యూడ్ ఉండాలి, క్లీన్ ఎన్వైరాన్మెంట్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, రెగ్యులర్ ప్రేయర్ ఉండాలి అండ్ మెడిటేషన్ ఉండాలి. 10 నిమిషాలైనా కూడా మెడిటేషన్ ఉండాలన్నమాట. అసలు ఫుడ్ అనేది ఒక ఫౌండేషన్ అండి. మన బాడీ టెంపుల్ లాంటిది. మనం ఎలా ఫ్యూయల్ ఇస్తామో అలా మన లైఫ్ ఉంటుందన్నమాట. ఇంకా మనం వీడియో కంక్లూడ్ చేద్దాము. సౌత్ ఇండియన్ వెజిటేరియన్గా ఆనియన్ గార్లిక్ లేకుండా మనము న్యూట్రిషనల్లీ స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఫిజికల్లీ హెల్దీగా ఉండొచ్చు, మెంటల్లీ పీస్ఫుల్గా ఉండొచ్చు, స్పిరిచువల్లీ అప్లిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సాత్విక ఆహారము ఈజ్ నాట్ అబౌట్ రిస్ట్రిక్షన్, ఇట్స్ అబౌట్ ప్యూరిఫికేషన్. మీరు ఆల్రెడీ ఈ లైఫ్ స్టైల్ ఫాలో చేస్తూ ఉంటే కమెంట్లో షేర్ చేయండి. కొత్తగా ఈ సాత్విక ఆహారము అనేది, సాత్విక్ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్లోగా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేయండి. సాత్విక్ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేద్దాము అనే ఆలోచన ఉంటే దాని మీద ఇంకొన్ని వీడియోస్ అయితే మనం చేసుకుందాము. మీరు కమెంట్స్లో చెప్పిన దాన్ని బట్టి అనమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి.